80-90ల నాటి హీరోయిన్ శోభన పద్మభూషణ్ పురస్కారానికి ఎంపికయ్యారు. ఈ అవార్డుకి శోభన పర్ఫెక్ట్ చాయిస్. ఎందుకంటే నటిగా విభిన్నమైన పాత్రలు చేసిన శోభన నాట్య కళాకారిణిగాను విశేష సేవలందించారు. తెలుగు, కన్నడ, మలయాళ చిత్రాల్లో ఆమె ఎన్నో అద్భుతమైన పాత్రలకు ప్రాణప్రతిష్ఠ చేశారు. 2 సార్లు ఉత్తమ నటిగా జాతీయ పురస్కారాన్ని అందుకున్నారు. తెలుగులో ఆనాటి అగ్ర హీరోలందరితోనూ నటించారు. మంచి జోడీ అనిపించుకున్నారు. రుద్రవీణ, రౌడీ గారి పెళ్ళాం, అల్లుడు గారు, నారీ నారీ, నడమ మురారి, కోకిల, రౌడీ అల్లుడు, అభినందన, ఏప్రిల్ 1 విడుదల వంటి సినిమాలు శోభనకు తెలుగులో మంచి పేరు తీసుకొచ్చాయి. కేరళకి చెందిన శోభనకు కేంద్ర ప్రభుత్వం ఇదివరకే పద్మశ్రీ ఇచ్చింది. ఇప్పుడు ఆమెను పద్మభూషణ్ కూడా వరించడం విశేషం. నటన కంటే నాట్యం అంటేనే తనకు ప్రేమని శోభన చాలాసార్లు చెప్పారు. 100ల కొద్దీ ప్రదర్శనలు ఇచ్చారు. అంతేకాదు 1994లో కళార్పణ అనే సంస్థకు అంకురార్పణ చేశారు. ఈ సంస్థ ద్వారా దేశవ్యాప్తంగా సంప్రదాయ నృత్యాన్ని కళాభిమానులకు చేరువ చేశారు. శోభన చాలా మంది శిష్యుల్ని తయారు చేసుకున్నారు. దాదాపు 100 మంది నాట్య కళాకారులకు ఆమె వ్యక్తిగతంగా శిక్షణ ఇచ్చారు. వ్యక్తిగతంగానూ శోభన జీవితం ఆదర్శవంతమైంది. ఆమె పెళ్లి చేసుకోలేదు. అయితే ఓ బిడ్డని చేరదీసి అమ్మగాను సంతృప్తికరమైన జీవితాన్ని సాగిస్తున్నారు. అడపదడప కొన్ని చిత్రాల్లో మెరుస్తున్నప్పటికీ ఎక్కువ సమయం నాట్యానికే కేటాయిస్తోంది శోభన.